నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. మనం ఏదైనా ఫేమస్ డైలాగ్ వింటే అది తొందరలోనే ఒక సినిమా వాళ్ళు గాని, లేదంటే సీరియల్ వాళ్ళు గాని, లేదు అంటే ఏదైనా షార్ట్ ఫిల్మ్‌కి సంబంధించిన వాళ్ళు దాన్ని వాడుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే మనం గత కొద్ది రోజుల నుండి చూసుకుంటే ఈ 'కుర్చీ మడత పెడతా' అనే దాంతోటి మహేష్ బాబు గారి సినిమాలో వాడుకోవడం జరిగింది. అంటే కొన్ని ఇప్పుడు మనం 'విష్ణు'కు సంబంధించినటువంటి ఏ మూవీస్ తీసుకున్నా కూడా దాంట్లో ఈ సోషల్ మీడియాలో రన్ అయితున్నటువంటి కొన్ని ట్రోల్స్ గాని, లేదంటే కొంత మీమర్స్ చేస్తున్నటువంటి ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ గాని, ఇవన్నీ గూడా సినిమాలో ప్రదర్శించడం జరుగుతుంది. సో, మరి ఇవన్నీ అంటే కాపీ కొట్టినట్టే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఒక మీమర్ గాని, లేదంటే ఫన్నీగా క్రియేట్ చేసే కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు గాని, వాళ్ళెంతో కష్టపడి ఇలా యాక్టింగ్ చేద్దాం, ఇలా మాట్లాడదామని వాళ్ళు ఎన్నో రిహార్సల్స్ చేసి, తర్వాత ఎంతో కష్టపడి అలాంటి కొన్ని డైలాగులు మాట్లాడతారు. అవన్నీ ఇప్పుడు సినిమాలో వాడుకోవడం వల్ల వీళ్ళ వీళ్ళకు కొంచెం లాభమే ఉంటుంది. కానీ ఎంత లాభం ఉన్నా కొంచెం నష్టంగానే ఉంటుంది. సో, ఇప్పుడు తాజాగా వార్తలలో మనం వినిపిస్తున్న మాట, అల్లు అర్జున్‌ది ఒక డైలాగు చాలా ఫేమస్ అయింది. అల్లు అర్జున్ ఒక 'పుష్ప 2లో' ఒక డైలాగ్ వాడిండు. అదేంది అంటే, 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరు' అంటాడు చూసినావా? ఆ డైలాగు కాపీ కొట్టిండని ఒక సెలబ్రిటీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మరి ఆ డైలాగు అసలు ఎవరిది? మరి డైరెక్టర్ గారు ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? నిజంగా తను రాసుకున్నదేనా? లేదు అంటే ఆ సెలబ్రిటీ చెప్పింది అబద్ధమా అనేది ఒక్కసారి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'లేచింది మహిళా లోకం'. ఇందులో శ్రీరామచంద్ర, అనన్య, నాగల్ల, హరితేజ, హేమ, సుప్రీత, శ్రద్ధా దాస్ ఇలా కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాలో. మార్చి 26న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. తాజాగా అంటే నిన్ననే ఈ మహిళా లోకం అంటే మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి కొత్త సినిమా మా నిద్ర లేచింది మహిళా లోకం అనేది నిన్ననే ట్రైలర్ రిలీజ్ అయింది. సో, దాని సందర్భంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దాంట్లో మంచులక్ష్మి గారు ఇలాంటి ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ 'పుష్ప' సినిమాలోని డైలాగు నాదే. నేను మామూలుగా బయట వాడతాను గానీ అదంతా సోషల్ మీడియాలో రన్ కాలే. ఒక్కసారి నేను దీంట్లో అంటే ఈ మూవీలో చూసేసరికి షాక్ అయ్యాను. ఏంది ఇప్పుడు నా డైలాగు దీంట్లో పెట్టడం ఏంది అని ఒక్క క్షణం నాకు ఏమీ తోచలేదు అని చెప్పుకొనొచ్చింది. 'పుష్ప' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందులో 'పుష్పరాజ్ తగ్గేదేలే మేనరిజం' డైలాగ్ కూడా అంతే పాపులర్ అయింది. ముఖ్యంగా 'పుష్ప' అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరు అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ థియేటర్లలో వైల్డ్ ఫైర్ లాగా పేలింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ దీనిని అనుకరిస్తూ రీల్స్ చేయడం మనం చూశాం. ఇప్పటికీ ఎక్కడో చోట ఈ డైలాగ్ వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ డైలాగ్ తను ఫస్ట్ చెప్పానని అంటున్నారు నటి మంచు లక్ష్మి. 'పుష్ప' సినిమా మనకి ఎంత పెద్ద హిట్ అయిందో దాంట్లో ఉండే అటువంటి కొన్ని డైలాగ్స్ మనం ఎంత పాపులర్ అయిపోయాయో మనందరికీ తెలిసిందే. ఒకటి తగ్గేదేలే గాని, 'పుష్ప' అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరు ఇలాంటివి కొన్ని ఎంత పాపులర్ అయినాయో ఇప్పటికీ స్టిల్ అవి వాడుతూనే ఉన్నారు. అక్కడక్కడ మనం చూస్తానే ఉంటాం. అంటే 'పుష్ప' అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అనే డైలాగు మరి నేనే వాడినా మరి దాంట్లోకి ఎలా వచ్చిందో, ఎవరు తీసుకొచ్చారో అనేది తెలవది అని ఆమె చెప్పుకొనొచ్చింది. మంచు లక్ష్మి, శ్రీరామచంద్ర, అనన్య, నాగల్ల, హరితేజ, హేమ, సుప్రీత, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'లేచింది మహిళా లోకం'. దర్శకద్వయం అర్జున్, కార్తిక్ రూపొందించిన ఈ సినిమా మార్చి 26న థియేటర్‌లో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సోమవారం ప్రసాద్ ల్యాబ్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంచులక్ష్మి మాట్లాడుతూ, మేము చిన్న సినిమా చేసినా అద్భుతమైన సినిమా చేశాం. నేను కామెడీ విషయంలో రెచ్చిపోయి చేశా. ఫ్లోలో చాలా చేంజెస్ చేశాం అని ఆమె అన్నారు. అయితే రీసెంట్ గా మంచులక్ష్మి కొన్ని అంటే నిర్మాతగా చేసిన సినిమాలో కొంచెం ఫ్లాప్ అవ్వడం ద్వారా కొన్ని చిన్న సినిమాలు చేయడం ప్రారంభించింది. నిర్మాతగా కొన్ని రోజులు పక్కన పెట్టే సినిమాల పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అలాంటి సమయంలోనే ఈ 'లేచింది మహిళా లోకం' ఆఫర్ వచ్చింది. సో, దీనిలో ప్రత్యేకమైన పాత్రల్లో నటించింది. లాయర్ గా నటించింది. అంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలకు ఈమె ఏ విధంగా సాల్వ్ చేస్తుంది, నిజంగానే విడాకులు ఇస్తుందా, లేదు అంటే మరి వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తుందా అనేది సినిమా కథ సారాంశం. సో, ఏది ఏమైనా ఈమె కొత్త సినిమాతో మన ముందుకొస్తుంది. సో, మరి దాంట్లోనే ఇది చిన్న సినిమా అయినా కూడా మంచి ఫ్లో ఉంటుంది. అంటే
కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది. సో మరి సినిమాగానే చూడండి. సీరియస్ సబ్జెక్ట్ కామెడీగా చెప్తే చూస్తారు. ఆడవాళ్ళందరూ ఈ సినిమా చూస్తే చాలు. నిర్మాతలకు పెట్టిన డబ్బుల కంటే రెట్టింపు రావాలని కోరుకుంటున్నా. ప్రమోషన్ లో చూపించిన బ్లూ డ్రమ్ సినిమాకు సంబంధం ఉండదు. లేచింది మహిళా లోకం మర్డర్ చేయమని చెప్పే సినిమా కాదు. అందరినీ నవ్వించే చిత్రం. ఇంత మంచి మహిళలతో కలిసి సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరూ తప్పకుండా చూడండి అని మంచులక్ష్మి గారు చెప్పారు. అయితే సినిమా రకంగానే చూడాలి. ఎందుకంటే సీరియల్ సబ్జెక్ట్ గా చూస్తే వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇది మొత్తం మహిళల గురించే కాబట్టి, సో మహిళలందరూ చూసినా కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని తను చెప్పుకొచ్చింది. అలాగే ఒక ప్రెస్ మీట్ లో బ్లూ డ్రమ్ లో అనన్యను తీసుకొని రావడం కొంచెం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అది ఆ కథ సంబంధించిందిగా మరి చెప్తున్నారా, లేదు అంటే ఇది ఏ రకంగా పబ్లిష్ చేస్తున్నారు అనేది తెలియదు. కానీ ఆమె డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పింది ఇది మర్డర్ కు సంబంధించిన మూవీ కాదు, ఏదో ఇది మామూలుగా ఇది ఇలా చేశాము కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని. కానీ ఇది పూర్తిగా ఈ సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్ గానే రూపొందించామని చెప్పింది. లేచింది మహిళా లోకం సినిమాలో పుష్ప అనే పాత్రలో మంచులక్ష్మి కనిపించనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇది పుష్ప రిలీజ్ అవ్వకముందు ఫినిష్ చేసిన సినిమా. డైరెక్టర్ సుకుమార్ గారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఫ్లవర్ కాదు ఫైర్ అని ఫస్ట్ నేనే చెప్పానండి, కానీ మా డైలాగ్ బయటికి రాలేదు. అక్కడ మీరు వాడేసుకున్నారు. పుష్ప ఆ డైలాగ్ వినగానే అది నాదే అనిపించింది. చాలా ఫీల్ అయ్యాను. ఆ డైలాగ్ మా సినిమాలో ముందే వచ్చిందని ఈ సభాముఖంగా తెలియజేయాలనుకుంటున్నారు అని లక్ష్మి నవ్వుతూ అన్నారు. ప్రస్తుతానికి సినిమాలో నిర్మించే ఉద్దేశం లేదని, ఇన్స్టాగ్రామ్ ద్వారా తనకు స్టోరీలు పంపొద్దని విజ్ఞప్తి చేశారు. లేచింది మహిళా లోకం ప్రెస్ మీట్ లో సుకుమార్కి తన బాధను వెలబుచ్చుకుంది. ఎందుకంటే అది ఫస్ట్ నేను వాడిన డైలాగు, మరి ఈ సినిమాలకు ఎలా వచ్చిందో తెలియదు, కొంచెం నాకు న్యాయం చేయండి అంటే నవ్వుతూ తన ప్రపోజల్ పెట్టింది. సో ఏది ఏమైనా కూడా తను మంచి ఒక సినిమాతో మన ముందుకు వస్తుంది, లేచింది నిద్రాలోకం అనేది. సో తన సినిమాని ఆదరించండి, ఎందుకంటే అది మొత్తం కామెడీ కానే ఉంటుంది. సో మంచి సినిమానే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆదరించాలని అందరినీ కోరుకుంటున్నది. కొత్తగా పెళ్ళైన ఒక జంట మధ్య చిన్న చిన్న విషయాలకు విభేదాలు రావడం, వాటిని పక్కింటి వాళ్ళ సలహాలు జోక్యం చేసుకోవడం, ఈ క్రమంలో జరిగే పరిణామాలు ఒకవైపు థ్రిల్లర్ కు గురి చేస్తున్నాయి, మరోవైపు కడుపుబ్బ నవ్వించేలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది. మహిళా లోకం సినిమాను తీర్చిదిద్దినట్లు మేకర్స్ చెప్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మంచు లక్ష్మితో పాటుగా శ్రీరామచంద్ర, అనన్య, నాగల్ల, హరితేజ, హేమ తదితరులు పాల్గొన్నారు. అయితే కొత్తగా పెళ్ళైన జంట కొన్ని చిన్న చిన్న మాటలకు కానీ చిన్న చిన్న విషయాలకు విడిపోవడం, భేదాభిప్రాయాలు రావడం జరుగుతూ ఉంది. సో దీనికి పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఇంకా కొంచెం యాడ్ చేయడం వల్ల చీల్చి గాలి వాన అయినట్టు చాలా దూరం వెళ్ళిపోతుంది. సో అదే క్రమంలోనే ఏ విధంగా ఈ సినిమా రన్ అవుతుంది, వాళ్ళకి న్యాయం జరుగుతుందా, లేదు అంటే వాళ్ళు కలిసిపోతారా, విడాకులు తీసుకుంటారా అనే కోణంలోనే ఈ సినిమా రన్ అవుతుందని చెప్పుకొచ్చింది. సో ఇది నాకు తెలిసి అయితే మంచి కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుంది. సో అందరూ ఈ సినిమాను విజయవంతంగా సక్సెస్ఫుల్ గా చేయాలని మంచులక్ష్మి గారు కోరుతున్నారు. సో అంటే ఈ డైలాగు తన మంచులక్ష్మి గారు ఎందుకు తీసుకొచ్చారంటే, సినిమాకు ప్రమోషన్ లో కొంచెం యూజ్ అవుతుందని తీసుకొచ్చింది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రమోషన్ లో ఎవరో ఒకరు ఏదో ఒక మాట దొర్లుతూ, ఎవరో ఒకరు ఏదో ఒక మాట కొంచెం వదిలిపెడుతూ దాన్ని హైప్ గా తీసుకొచ్చి సినిమాకు ప్రమోషన్ లో భాగంగా వాడుకుంటున్నారు. సో అదే విధంగా ఈమె మరి అదే కోణంలో వాడుకుందా, లేదు అంటే నిజంగానే ఈమె డైలాగ్ ని సుకుమార్ గారు వాడుకున్నారా అనేది మరి ఇంకా సుకుమార్ గారు స్పందించి దీనిపైన మాట్లాడాలి, లేకపోతే ఈమె చెప్పిందే కరెక్ట్ అని నమ్ముతారు. సో ఏది ఏమైనా కూడా ఇది మూవీకి ప్రమోషన్ల భాగంగా బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.